ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, రాబో దినములలో యాకోబు వేరుపారును అని. బహుశా నీ జీవితము కానీ, నీ కుటుంబం అంతయు కానీ, నీ వంశము కానీ అభివృద్ధి చెందే విధంగా నువ్వెన్నో ఆలోచనలు చేస్తూ ఉండొచ్చు. అయితే ఈనాడు నేను చూచిన తండ్రి నేను దీవిస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు, నీ యొక్క వేరు పారుతుంది. ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సంతానపరంగా కానీ నిన్ను దీవించి అభివృద్ధి పొందించి విస్తరింపజేస్తానని నీ తండ్రి ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. ఇశ్రాయేలు చిగిర్చిపోయును అని ఫలభరితమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. బహుశా ఈరోజు ప్రస్తుతం నీకున్న కొన్ని పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతేనేమో, నా జీవితం ఎక్కడి వరకేనా అని చెప్పి అనేక రకాల ఆలోచనలు నీ మదిలో ఉన్నాయేమో. కానీ దేవాతి దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు ఫలించేటట్ల. హల్లెలూయా. గొప్పగా నువ్వు ఫలించాలనేది దేవుని చిత్తము. ఆ ఫలము అనేది కేవలం ఒక విషయంలో కాదండి. చాలామంది అనుమానం ఏంటంటే, నేను ఆర్థికంగా ఫలిస్తానా లేదా, ఆరోగ్యంగా ఫలిస్తానా లేదా, ఉద్యోగ వ్యాపార కుటుంబాల్లో అసలు ఫలింపు ఉంటుందా, ఒకటి ఉంటుందా అని అనేక రకాల ఆలోచనలు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో కూడా నువ్వు గొప్పగా ఫలించాలి, చిగురించాలి, ఉన్నతమైన స్థితిగతుల్లో అన్ని రకాలుగా నువ్వు దీవించబడాలనేది దేవుని ఆలోచన. కాబట్టి అపవాది నీ బిడ్డలను చూపించి వారు పాడైపోయారని చెప్పిన, అపవాది నీ ఆరోగ్యాన్ని చూపించి నువ్వు నష్టపోయావని చెప్పినా నువ్వు భయపడొద్దు. ఒకటే చెప్పు, దేవుని ప్రణాళిక నా పట్ల అన్ని విధాలుగా ఫలించడం. కాబట్టి నేను అన్ని విషయాల్లో, నా కుటుంబము అన్ని రీతులుగా ఫలిస్తుంది అని ఈరోజు నీ నోటితో నువ్వు పలకాల. దేవుడు ఆ మాటను ఆమేనని ఆశీర్వదిస్తారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వెలువడుతున్న ఈ విలువైన వాగ్దానము నీ కోసమే. నువ్వు ఫలించాలి, నువ్వు చిగురించాలి, నీ బిడ్డలు బాగుండాలి, నువ్వు తరతరాలు కూడా వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఆలోచన ఉందండి. ఇంకొక మాట చూడండి, భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఎవరు? దేవుని బిడ్డలైన మీరే. దేవుని బిడ్డవైన నీవే ఫలభరితంగా ఉంటావట. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన అన్ని విధాలుగా కూడా ఈ రోజు నుంచి దేవునికే అనుకూలమైన రీతిలో మార్చుకో. చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ పెద్ద పెద్ద దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి వింటున్నా సరే నువ్వు ఒకటే మాట నమ్మాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు, నేను నా సమస్తము కూడా ఫలభరితంగా మేము అనేక మందికి దీవెనకరంగా ఉండబోతున్నాం అనేది నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అసలు ఈ వాగ్దానానికి నీ జీవితానికి సంబంధం లేనట్టుగా ఈరోజు నీ మనసులో ఉన్నా సరే నువ్వు ఒకటే నమ్ము, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడని నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచే నీ జీవితంలో అద్భుతమైన మలుపు ప్రారంభమవబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.